ఈ విధంగా ఆరాధించటానికి ప్రభువు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. చాలా సంతోషంగా కూడుకొని దేవుని కాలంలో ఆరాధించటం, కొన్ని మాటలు ధ్యానం చేయటం చాలా సంతోషకరమైన విషయం. లూకా సువార్తలో యేసు పాదాల యొద్దకు చేరిన వ్యక్తుల గురించి ఈ దినాన్ని మనం ధ్యానించాలి. యేసు పాదాల యొద్దకు చేరిన వ్యక్తి లూకా సువార్త. మొదటిగా మన లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాల వరకు చూస్తాం. యేసు యొద్దకు చూసినట్టుగా మనం చూస్తాం. ఆమె యేసు పాదాల దగ్గరికి చేరి, ఆయన పరిసయ్యుల్లో ఒకడు ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిలో కూర్చుండగా, మనం లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుకుంటాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటిని పూసెను. చాలా చూడండి, యేసు పాదాల యొద్దకు చేరిన వ్యక్తుల్లో మొదటిగా ఈ స్త్రీని మనం తీసుకున్నప్పుడు, ఈమె ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అనే విషయాన్ని చెప్పడం చూపిస్తుంది. అంటే ఈమె తను చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ఎవరి పాదాల యొద్దకు చేరింది అంటే యేసు పాదాల యొద్దకు చేరింది. అంటే మనము యేసు పాదాల యొద్దకు చేరిన మొదటి వ్యక్తిలో ఈమె పశ్చాత్తాపంతో యేసు ప్రభు పాదాల సన్నిధికి చేరింది, పాదాల దగ్గరికి చేరింది. అంటే ఆమె చేసిన పాపాల విషయమే ఆమె పశ్చాత్తాపం చెంది ఆమె యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగి తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడవటం మనం చూస్తున్నాం, చదువుకొని ఉండాం. ఇది మనం గమనించినట్లయితే, మనం చేసిన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే, దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకోగలిగితే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ఆయన ఏ అధికారింటికి పిలువబడ్డాడో ఆయన తన మనసులో ఈమె ఎవరో యేసు ప్రభువుకు తెలియదా అని ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయనతో ఒక విషయాన్ని తెలియపరుస్తారు. కాబట్టి ప్రియమైన వారులారా, సీమోను 40వ వచనంలో నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నదని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండి వారిలో ఒకడు 500 దేవాలయములను మరి ఒకడు 50 దేనారాయములను అచ్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగిరి. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అవి నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించదువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. చూడండి, యేసు ప్రభు వారు పిలువబడిన అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు అతని కాలు కడుక్కోవడానికి నీళ్ళివ్వలేదు, అలాగే ఆయన ముద్దు పెట్టుకోలేదు అనే విషయాన్ని ప్రభువు చెప్పటం, అది ఎవరినైతే ఇంటికి పిలుస్తారో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చేయవలసిన మర్యాద.
యేసు ప్రభు వారికి ఇవ్వాల్సిన మర్యాద అతను యేసు ప్రభు వారికి ఇవ్వలేదు, గాని ఈమె యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ఆమె పాపము నిమిత్తం పశ్చాత్తాపడి ఉన్నప్పుడు ఆమె గురించి ఆలోచన చేస్తారు. కానీ యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెబుతూ ఏమన్నారంటే, ఇదిగో అప్పిచ్చే వ్యక్తికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. వారిద్దరు కూడా అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు వారిద్దరిని కూడా ప్రభు వారు క్షమించారని చెప్పారు. కాబట్టి ఒకడు ఎక్కువగాను ఒకడు తక్కువగాను అప్పు చేసినట్లుగాను వారిని ఆ అప్పిచ్చిన వాడు క్షమించినట్లుగాను చెప్పారు. కాబట్టి ఈమె కూడా ఎక్కువగా తాను ప్రేమించింది ప్రభుని. ఆమె పాపాల విషయమై పశ్చాత్తాపడి యేసు ప్రభు సన్నిధికి చేరినప్పుడు ప్రభు ఆమెని క్షమించినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, మనము పశ్చాత్తాపంతో యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే, యేసు ప్రభు ఎదుట మన పాపాలు ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే ప్రభు మన పాపాలని క్షమిస్తాడు. పశ్చాత్తాపము అంటే దేవుని వైపుకు మనం తిరగటం, మనం చేసిన పాపాల విషయమై మనం దుఃఖించటం. నిజమైన పశ్చాత్తాపం మన మనస్సును మారుస్తుంది. మనకి ఆ క్షణం ఏదో దుఃఖాన్ని కలిగించి మళ్ళా మనం పాపం చేయటానికి ప్రేరేపించేలాగా చేసేదాన్ని పశ్చాత్తాపం అని అన్నారు. నిజమైన పశ్చాత్తాపం దుఃఖంతో పాటు మనస్సును కూడా మార్చేస్తుంది. ఇది మనం గమనించాలి. కాబట్టి యేసు ప్రభు సన్నిధికి మనం చేరగలిగితే ఈ పశ్చాత్తాపంతో ఖచ్చితంగా ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఈమె ఆ ఊరిలో ఈమెకు పాపాత్మురాలనే స్త్రీ అనే పేరు పెట్టారు. చూడండి, ఆ ఊర్లో ధనవంతుడు, ఆ ఊర్లో జ్ఞానవంతుడు, ఆ ఊర్లో బాగా చదువుకున్నవాడండి అనే పేర్లు వస్తాయి. కానీ ఈమెకి ఆ ఊర్లోనే ఏమని పేరు వచ్చిందంటే పాపాత్మురాలనే స్త్రీ. మాదిరిగా తాగినోడిని ఏమన్నారండి, కానీ ఇంక అదే పనిగా తాగుతున్నావు తాగుబోతు అన్నాడు. కాబట్టి ఈమె కూడా చూడండి, ఆ ఊర్లోనే పాపాత్మురాలైన ఒక స్త్రీ అని పేరు పొందేసి, అంటే ఆమె పేరు కన్నా కూడా ఆమె చేసిన పాపం బట్టే ఆమె పేరు ఆ ఊర్లో చలామణి అవుతున్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి ఇలాంటి భయంకరమైన పాపంలో ఉన్న ఆమెను కూడా ప్రభు క్షమించాడు. ఎప్పుడో తెలుసా? ఆమె పశ్చాత్తాపంతో యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి. ఈరోజు మనం కూడా యేసు ప్రభు పాదాల సన్నిధికి ఉదయకాలంలో వచ్చాము. మనం కూడా పశ్చాత్తాపంతో యేసు ప్రభు ఎదుట మన పాపాలు ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే యేసు ప్రభు కూడా క్షమిస్తాడు. యేసు ప్రభు కూడా చేర్చుకుంటాడు. ఎవరినైనా ప్రభు చేర్చుకున్నవాడు, ఎవరిని తులసివేసిన వాడు కాదు. కాబట్టి చాలా సార్లు మన భౌతికమైన విషయాల కోసం ఆయన పాదాల సన్నిధి చేరుతాం, కానీ మనం చేసిన పాపాల విషయమై మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత మనకుంది. ఇప్పుడు సిలువలో యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఇరువురు కూడా యేసు ప్రభు వారిని మొదట దూషించిన వ్యక్తులే. కానీ యేసు ప్రభు చేసిన ప్రార్థన, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరువురు కనుక వీరిని క్షమించమని ప్రభు చేసిన ప్రార్థన ఒక దొంగ హృదయం కఠినమైనప్పటికీ కూడా అతను హృదయం మారింది, ప్రభు వైపుకి తిరిగింది. దొంగలో 4 రకాల పనులు చేశావు ఆ దినాల్లో: దోచుకోవటం, హింసించటం, సంహరించటం, బలాత్కారం చేయటం. ఈ 4 రకాల పాపాలు దొంగలు చేసేవారు. కాబట్టి వీళ్ళ వల్ల చాలా మంది అనాథలైపోయారు, భర్తను కోల్పోయే వితంతువులైపోయేవారు. కాబట్టి ఎంతో మంది జీవితాలని పాడు చేసేవారు. అయినప్పటికీ ఒక దొంగ యేసు ప్రభు చేసిన ప్రార్థన బట్టి తాను ఒక పాపినని, దేవునికి నువ్వు భయపడవని రెండో దొంగని హెచ్చరించే స్థితికి వెళ్ళాడు. అతనిలో దేవుని భయం కలిగింది, పాపాన్ని ఒప్పుకున్నాడు. చేసిన పాపాలు తగిన శిక్ష అనుభవిస్తున్నామన్నాడు. ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశం. చూడండి, యేసు ప్రభు వారికి సమీపంగా ఉండి కూడా ఎడమవైపు ఉన్న దొంగ యేసు ప్రభు వారిని
భౌతికమైన రక్షణ కోసం అడుగుతున్నాడు గాని ఆత్మీయ రక్షణ కోసం అతను అడగట్లేదు. భౌతికమైన రక్షణ, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. భౌతికమైన రక్షణ అప్పటికప్పుడు రక్షిస్తే మళ్ళా వెళ్ళిపోతాడు, మళ్ళా ఏ దొంగతనం చేసుకుంటే జీవితాన్ని అంతా గడిపేస్తాడు. భౌతికమైన రక్షణ, ఆత్మీయ రక్షణ కావాలని అతడు ఆశించలేదు, దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ భౌతికమైన రక్షణ కోసం ఇచ్చాడు. అందుకే యేసు సమీపము నుండి కూడా నశించిపోయాడు ఈ దొంగ. యేసు సమీపమును చేరిన దొంగ యేసు ప్రభు చేసిన ప్రార్థనకి మార్పు చెందాడు. యేసు ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఏంటో గుర్తించగలిగాడు. నిజమైన పశ్చాత్తాపంతో యేసును ప్రార్థించినప్పుడు యేసు అతనికి పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు ఆ దొంగతో చెప్పారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినం మనం కూడా యేసు ప్రభు వారికి సమీపంగానే ఉన్నాం, కానీ మన హృదయాలు మారాయా? మన పాపాలు మనం గుర్తించగలిగామా? మనం చేసిన పాపాల నిమిత్తం దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టగలిగే స్థితిలో ఉంటాం. ఒకసారి ఆలోచన చేసి మొదటిగా అయితే మన పాపాల విషయంలో పశ్చాత్తాపడదాం. యేసు ప్రభు దగ్గర చేరి యేసు ప్రభుని క్షమించమని ప్రార్థన చేద్దాం. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. ఇతను కూడా యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడు. అయితే ఏ సందర్భంలో వెళ్ళాడు? 17వ అధ్యాయము. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదము యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవునికి స్తోత్రం. రెండవ వ్యక్తి దేవుని పాదాల దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? కృతజ్ఞతతో దేవుని పాదాల యొద్దకు చేరిన వ్యక్తి. అంటే యేసు ప్రభు దగ్గర 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు వారు స్వస్థత కావాలని యేసు ప్రభుని అడిగినప్పుడు, ప్రభు మీరు వెళ్ళండి అని ప్రభు వారితో చెప్పినప్పుడు, వారు దారి మధ్యలోనే వారు శుద్ధులైనట్లుగా మనం చూస్తాం. మిమ్మల్ని మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి అని ప్రభు వారితో చెప్పారు. కాబట్టి ఆ మార్గంలోనే వారు స్వస్థత పొందేశారు. కాబట్టి అందులో ఒకడు తనకు స్వస్థత కలగటం చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్దకు సాగిలపడెను. కృతజ్ఞత, దేవుని చేసిన కార్యాల నిమిత్తం దేవుని పాదాల దగ్గరికి చేరాడు. అంటే ఏదైనా కావాల్సి వస్తే మనం యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకోవటమే కాదు, ఆయన చేసిన కార్యాల నిమిత్తం కూడా ఆయన పాదాల దగ్గరికి చేరి కృతజ్ఞతలు చెప్పాలి. చూడండి, సాధారణంగా ఏదైనా కావాలనుకుంటే కాళ్ళు పట్టుకుంటాం, కృతజ్ఞత చెప్పాలంటే చేతులు పట్టుకుంటాం. కానీ దేవుని దగ్గర మనము ఎలా ఉండాలంటే, ఏదో కావాల్సినప్పుడే కాదు, కృతజ్ఞత చెప్పేటప్పుడు కూడా ఆయన పాదాల దగ్గర పట్టుకొని చెప్పగలిగితే అది నిజమైన కృతజ్ఞత. దేవునికి చెప్పాల్సిన విధానం అదే. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని కృతజ్ఞతలు మనం చెప్పాల్సిన స్థితిలోనే ఉన్నాం మనం, కానీ కృతజ్ఞత దేవుని పట్ల మనం చెప్పలేకపోతున్నాం. కృతజ్ఞత లేని వారిగానే దేవుని యొద్దకు మనం వస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు ఏదో ఒకటి కావాలనే వస్తున్నాం తప్ప ప్రభు చేసిన కార్యాల నిమిత్తం కృతజ్ఞతతో ప్రభు పాదాల సన్నిధికి వస్తున్నామా? ఆలోచన చేయండి. ఆయన మనకి ఎన్నో చేశారు. మనకు ఆరోగ్యం ఇచ్చారు, మనకి చక్కని ఉద్యోగం ఇచ్చారు, చక్కని స్థితిలోనే ప్రభు మనల్ని ఉంచారు. ఈరోజు వాటన్నిటి బట్టి ప్రభు పాదాల దగ్గర చేరి మనం కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నామా? కృతజ్ఞత అనేది దేవుని పట్ల మనందరం కలిగి ఉండవలసిన వారమే. కృతజ్ఞత లేని వారిగా కాదు, కృతజ్ఞత భావంతో దేవుని పాదాల దగ్గరకు వచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక అవసరం కోసమే ప్రభు దగ్గరికి వచ్చేవారిగా కాదు, కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. అప్పుడు నువ్వు నిజమైన ఆరాధన చేయగలవు దేవునికి. ఎప్పుడు ఏదో కావాలి 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 అని భౌతికమైన విషయాల కోసమే ఎప్పుడు ప్రభు పాదాల సన్నిధికి చేరకండి. ఆయన చేసిన గొప్ప కార్యాలు నీ జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభుకి కృతజ్ఞత కలిగిన వారిగా ప్రభు పట్ల మీరు కృతజ్ఞత గలవారిగా ఉండి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం.
కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉండి మనం కృతజ్ఞతలు దేవునికి చెల్లించకపోతే మనం పాపం చేసిన వారమే. ప్రియమైన వారు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు చూశారు గాని దేవుని పట్ల కృతజ్ఞత లేని వారిగా వారు ఉన్నారు. ఈరోజు ప్రభు కూడా మన జీవితంలో చాలా కార్యాలు చేశారు, చాలా అద్భుతాలు చేశారు. దాన్ని బట్టి భౌతికమైన విషయాలే కాదు, ఆత్మీయమైన విషయాల్లో కూడా గొప్ప కార్యాలు ప్రభు చేశారు. మనకు రక్షణ ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నువ్వు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించగలను అని ప్రశ్న వేసుకొని తానే సమాధానం చెప్తాడు, రక్షణ పాత్ర చేత పట్టుకొని అనే మాట. ప్రియమైన వాళ్ళారా, నిజమే. ఈ రోజు ప్రభు మనకి ఇచ్చిన రక్షణకే మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరత మనకు. ఆయన మనకి ఇచ్చిన రక్షణ దేని నుంచి రక్షణ ఇచ్చాడంటే, ఇదిగో పాపం చేస్తూ ఉన్న వారిపైన దేవుని ఉగ్రత మండుతూ ఉంది, ఆ ఉగ్రత రాబోతూ ఉంది. ఆ ఉగ్రత నుండి మనం రక్షించబడ్డాం. కాబట్టి దాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మొదట రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. నశించవలసిన వారం కానీ ప్రభు ప్రేమను బట్టి ఈ దినాన రక్షణ పొంది ఉన్నాము. ప్రభు ఇచ్చే రక్షణను బట్టి మనందరం కూడా స్తుతించాలి, ఘనపరచాలి, ప్రభుని కృతజ్ఞతలు ప్రభుకి తెలియపరచాలి. మన జీవితంలో ఆయన ఆత్మీయంగా చేసిన ప్రతి కార్యాన్ని, భౌతికంగా ఆయన చేస్తున్న ప్రతి అద్భుతాన్ని, కార్యాలను బట్టి కూడా ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇదిగోండి, ఒక కుష్టి రోగి స్వస్థత పొందటం తాను చూచినప్పుడు కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి రాగలిగాడు. కాబట్టి ఆయన ఏం చేయగలిగాడండి? దేవుని మహిమపరచుతూ అనే మాట చూస్తున్నాం. నిజమే, కృతజ్ఞత నీకు లేకపోతే మీరు దేవుణ్ణి స్తుతించలేరు, ఘనపరచలేరు. ఏదో మీ పెదాలు దేవుని గురించి పాడితే గాని మీ హృదయం మాత్రం దేవునికి దూరంగానే ఉంటుంది. అదే కృతజ్ఞత భావం మీ హృదయంలో ఉంటే మీ నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి పాట దేవుని మహిమపరిచినదై ఉంటది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని మీరు గమనించి కృతజ్ఞతతో ప్రభు పాదాల దగ్గరికి ఈ ఉదయకాల సమయంలో చేరుదాం. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మొదటగా కృతజ్ఞతలు తెలియపరుద్దాం. ఆయన చేసిన స్వస్థతలు గాని, భౌతికంగా ఆయన చేస్తున్న ఎన్నో అద్భుతాలను బట్టి ఎల్లప్పుడూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. మూడవ విషయాన్ని చూద్దాం. మూడవ వ్యక్తి మనం లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము. ఆమెకు మరియా అన్న సహోదరి ఉండెను. ఈమె పాదముల వద్ద కూర్చుండి ఆయన బాధ వినెను. చాలా చూడండి, ఇక్కడ మార్తా అలాగే మరియా అని ఇద్దరు సహోదరులు ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు వారి ఇంటిని వెళ్ళినప్పుడు మార్తా మరియా యేసు ప్రభు వారు చేర్చుకున్నారు. అయితే మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచు ఉంది గాని మరియా అయితే యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచున్నది. అందుకని ఈమెను గురించి ఏమన్నామంటే, వినే ఆసక్తితో యేసు పాదాల యొద్దకు చేరిన మరియా. వినే ఆసక్తి అండి. ఏం వినటానికి ఈమె ఆసక్తి చూపిస్తుంది? యేసు ప్రభు బోధలు వినటానికి ఆసక్తి చూపిస్తుంది. నిజమే కదా? మనం యేసు ప్రభు బోధలు వినేవారిగా ఉన్నామా? యేసు ప్రభు బోధలు వినటానికి ఎంత ఆసక్తి చూపిస్తుంది చూడండి. యేసు ప్రభు నిజంగా చేర్చుకున్నాము అని అంటే ఆయన బోధలు వినటానికి మనం ఎంత ఆసక్తి చూపుతామండి. ఈ మార్త అయితే వినే ఆసక్తి లేదు గాని ఆమె విస్తారంగా పనులు పెట్టుకొని ఆ పనుల గురించి తొందరపడుతుంది. కానీ యేసు ప్రభు వారు అవసరమైనది ఒకటే, అమ్మ ఆ పని మరియా చేస్తుంది. ఏంటో తెలుసా? యేసు ప్రభు మాటలు వింటాం. ఈరోజు దేవుడు మాటలు వినటంలో ఆసక్తిని మనం చూపించగలగాలి. ఈరోజు ఎలాగా మన వినే స్థితి ఉందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం
విన్నవాడు ధన్యుడు అన్నట్టు. నిజమే, ఉదయకాలంలో మీరు విధంగా దేవుని ఉపదేశం వినటం ఎంత ధన్యత. వినే ఆసక్తితో దేవుని మాటలు గనక మీరు విషయమై ఉంటే అది మీకు ఎంత ఆశీర్వాదంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది. మన అనుదినము నడుచుకోవలసిన జీవన విధానం ప్రతి దినం ప్రభు మనకి నేర్పిస్తూ వస్తాడు కదా. కాబట్టి వినే ఆసక్తితో ప్రభు పాదాల సన్నిధికి చేరండి. ప్రభు వారు ఒక గ్రామాన్ని వెళ్తున్నారని తెలుసుకొని ప్రజలు ఆయన కంటే ముందుగా ఆయన వెళ్ళే ప్రాంతానికి చేరుకున్నారంట. ఎంత ఆసక్తి అండి యేసు ప్రభు మాటలు వినాలని వారికి. ఈరోజు మనం ఎన్నో పనులు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాం, వినటానికి యేసు ప్రభు మాటలు పట్ల ఆసక్తి మనం చూపిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు మాటల కన్నా గొప్ప విషయాలు ఈ లోకంలో ఏమైనా ఉన్నాయండి? లేవండి. కాబట్టి యేసు ప్రభు మాటలు వినటానికి మన ఆసక్తి చూపించాలి. ఈరోజు ఎలాంటి వారిగా ఉన్నామో ఒకసారి మనము గురించి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుడు మాటలు వినటంలో మీరందరూ కూడా గొప్ప ఆసక్తిని చూపించాలి. గొప్ప ఆసక్తి. మనము అన్ని విషయాల్లోనూ ఆసక్తి చూపిస్తూ దేవుడి మాటలు వినటంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడి మాటలు వినటంలో చాలా ఆసక్తి చూపించారు. కాబట్టి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఎంత చక్కగా మరియా వింటుందో. యేసు ప్రభు తనతో చెప్పాల్సిన బోధ ఇంకా ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన పరలోకానికి వెళ్లాల్సిన సమయం దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధలంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ దినాన మనం కూడా యేసు ప్రభు బోధలు వినడానికి మనందరం కూడా సిద్ధపడదాం. ఇదిగో ప్రియమైన వారులారా, ఆ బోధలు వినటానికి ప్రతిరోజు ఆసక్తితో ఉన్నట్టే. ఎవరైతే ఆయన మాటలు వినటానికి ఆసక్తి చూపుతారో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఆయన మాట విని ఎవరైతే వణుకుతుంటారో, ఆసక్తి చూపుతాం. దేవుడి మాటలు వినటంలో ఆసక్తిని మనం చూపిద్దాం. ఎవరైతే దేవుని మాటలు విని వణుకుచు ఆయన లోబడుతూ ఉంటారో వారిపైన ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి దినాన్న దేవుడి మాటలు విని మన జీవితాన్ని మార్చుకుందాం. యేసు ప్రభు మాటలు వినటంలో ఎప్పుడూ ఆసక్తి చూపుదాం. ఆయన మన లోపాలను సరిచేసేవాడు, ఆయన మనల్ని సరిచేసి ఉన్నతంగా మనం నడిపించేవాడు అని గుర్తించి మనము మన జీవితాల్లో యేసు ప్రభు మాటలు వినడానికి ఎప్పుడు ఆసక్తి చూపించి దేవుని కొరకు మనం జీవించడానికి, దేవుని వాక్యం నుంచి మనము ప్రేరణ పొందినట్లుగా, సరిచేయబడినట్లుగా దేవుని వాక్యం అనుదినం కూడా మనం చదువుదాం, విందాం. అది మనకి గొప్ప ఆశీర్వాదం అని మీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి యేసు ప్రభు పాదాల సన్నిధి చేరిన ముగ్గురు వ్యక్తులు మొదటి వ్యక్తి పశ్చాత్తాపంతో యేసు ప్రభు పాదాల సన్నిధికి చేరింది. రెండోదిగా కృతజ్ఞత చెబుతూ యేసు ప్రభు పాదాల దగ్గరికి చేరాడు. 3 వినే ఆసక్తితో, యేసు ప్రభు మాటలు వినే ఆసక్తితో యేసు ప్రభు పాదాల సన్నిధికి చేరింది. మరి కాబట్టి ఈ దినాన్ని మనం కూడా ఆ విధంగా యేసు ప్రభు పాదాల సన్నిధికి చేరుదాం. ప్రతి దినం కూడా మనం ఆ చేసిన పాపాలు మనం పరిశీలించుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర పాపాలు పొందాం. ఎల్లప్పుడూ కృతజ్ఞత ప్రభు పట్ల కలిగి ఉందో. ఏం చేశాడని కాదు, ఆయన నాకు చాలా చేశాడనే ఎప్పుడు కృతజ్ఞతతో ఉందాం. అలాగే కృతజ్ఞతలు తెలియపరుస్తాం. నిజమైన ఆరాధన కృతజ్ఞత కలిగిన వారిలో నుండి వస్తుందండి. ఏదో నాకు లేదు, ఇంకా నాకు అదేదో రాలేదు అనే ఆలోచన కలిగి ఉన్న వారికి ఎప్పుడూ నిజమైన ఆరాధన వారి హృదయంలో నుంచి రాదు. కృతజ్ఞత కలిగి ఉందాం, నిజమైన ఆరాధన ప్రభుకు చేద్దాం. ఇదిగో చివరిగా వినే ఆసక్తి, దేవుని మాటలు ఎల్లప్పుడూ చూపండి, ఆయన మాటలకు లోబడండి. అది మనందరికీ దీవెనకరం, ఆశీర్వాదకరం. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని తిరిగి నేను అప్పగిస్తూ ఈ నా మాటలు మన హృదయంలో ప్రభు ఫలించి అభివృద్ధిపరిచి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్యం వివరించిన పాస్టర్ గారికి వందనాలండి. అయ్యగారు మంచి మాటలు ఉదయకాల సమయంలో మాకు వివరించారు. మరి యేసు పాదాల దగ్గరకు వచ్చిన వారు ఎటువంటి దీవెనలు పొందుకున్నారో, పాపాత్ములైన స్త్రీ మరి వినయముతో యేసు పాదాల దగ్గరకు వచ్చిందని
అలాగే మరి కృతజ్ఞతతో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన రెండో వ్యక్తి గురించి మరి వినయంగా మరి ఆసక్తితో యేసయ్య పాదాల దగ్గర కూర్చుని బోధ వింటున్న మరియ గురించి చక్కటి వాక్యం వివరించిన పాస్టర్ గారు వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు తెలియపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా మీరే నడిపించగలిగిన వారు, మాకు మంచి కాపరే కాబట్టి మీరు నడిపించండి. సాతాను సులువుగా మమ్మల్ని పాపంలో పడేసే ఉచ్చుల నుంచి మమ్మల్ని తప్పించండి. వాళ్ళు ప్రణాళికలు రద్దు చేయండి. పాపంలో చేయటానికి ప్రేరేపిస్తున్న దుష్ప్రేరణ అంతటిని తొలగించండి నాయనా. మా నడక ఎందు, మా మాట ఎందు, మా ప్రవర్తన అంతా ఎందుకు కూడా మీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. మీరే మమ్మల్ని నడిపించండి. మా మనస్సులు మీరు స్వాధీనం తీసుకొని మమ్మల్ని మీరు వశం చేసుకొని మమ్మల్ని నడిపించండి. ఈ దినము ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో తోడుగా ఉండి అందరినీ నడిపించండి. జ్ఞానం ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళండి. అందరూ ఆత్మీయ ఎదుగుదల సమృద్ధిగా ఉండేటట్లుగా సహాయం చేయండి. మహిమ తెచ్చుకోండి. ఎటువంటి అనర్థాలు, గొడవలు మా జీవితంలో చోటు చేసుకుని పరిశుద్ధత, యథార్థత, నీతి, నిజాయితీ గలవారుగా మేము నడుచుకున్నట్టు సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై నడిపించి, కాపాడి, సంరక్షించి, బలపరిచి, భద్రపరచును గాక. ఆమేన్.